మాల్దీవ్స్ విషయంలో భారత్ ఎటువంటి స్ట్రాటజీ ప్లే చేస్తోంది, అక్కడి ప్రెసిడెంట్ చైనాకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు అనే విషయం మీతో మాట్లాడే ముందు ఒక్కసారి అమర్నాథ్ గారి దగ్గరికి వెళ్ళొస్తాను. సో అమర్నాథ్ గారు, అంటే ఇదివరకు లక్షద్వీప్ అంటే మీరు అన్నట్లుగా ఒక 15 సంవత్సరాల క్రితం మీరు అక్కడికి వెళ్ళినప్పుడు కేరళ కమ్యూనిస్టు గవర్నమెంట్ ఎట్లా హ్యాండిల్ చేసేది అక్కడ క్రూయిజ్ని, అంటే కేరళ నుంచి అటు లక్షద్వీప్కి వెళ్ళడానికి క్రూయిజ్లు రావడానికి ఎంత ఇబ్బంది పడేది, ఆ ట్రిప్పులు కొట్టడానికి అనేది మీరు అది ఇంతకుముందు కూడా చెప్పిన సందర్భం ఉంది. సో నిజంగా అప్పుడు ఏ విధంగా ఉండింది పరిస్థితి, అండ్ ఇప్పుడు ఈరోజు ఈ వాటర్ సముద్రపు నీళ్లను రీసైకిల్ చేయడం కావచ్చు, లేకపోతే హర్ఘర్ జల్ కావచ్చు, లేకపోతే అక్కడ టూరిజం విషయంతో పాటు జనజీవన ప్రమాణాలు కూడా పెంచే విధంగా ఎటువంటి ఫెసిలిటీస్ అండ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఒకప్పుడు ఇప్పుడు? ఇప్పుడు మనకు అక్కడ ఈ కోరల్ రీఫ్ కైండ్ ఆఫ్ టూరిజం ఎకానమీ రకాలుగా ఉంటుందండి. ఒకటేమో ఇందాక మాల్దీవ్స్ గురించి మనం చెప్తున్నాము, హై వాల్యూడ్. అక్కడ 15 years ago 25,000 rupees పర్ డే ఒక రిసార్ట్ రూమ్ ఉంటుంది అనమాట. అప్పుడే అంత కాస్ట్లీ ఉండేది. ఇందాక సురేష్ గారు చెప్పింది చాలా ఇంపార్టెంట్ పాయింట్. 50,000 crores వీఆర్ స్పెండింగ్, మన ఇండియన్సే స్పెండ్ చేస్తున్నారు. అదొక రకమైన రిసార్ట్ కట్టడము, దానికి హై వాల్యూడ్ కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడం, ఇదంతా. రెండోది క్రూయిజ్ కైండ్ ఆఫ్ టూరిజం. అంటే ఇప్పుడు మీకు క్రూయిజ్ అంటే యూ విల్ హ్యావ్ లైక్ ఒక 3-4 days కంటిన్యూస్ గా క్రూయిజ్ లోనే ట్రావెల్ చేస్తూ ఉంటారు. అంటే యూ విల్ స్టార్ట్ ఫ్రమ్ కోచి లేకుండా గోవాలో స్టార్ట్ అయ్యి ఒక్కొక్క ఐలాండ్ లో వాటర్ స్పోర్ట్స్, ఇంకో ఐలాండ్ లో హోటల్, ఇంకో ఐలాండ్ లో ఇంకొక రకమైన అమ్యూజ్మెంట్ చూసుకొని ఒక 3-4 days అయిన తర్వాత, అంటే అసలు వాళ్ళ ఎక్కువ సమయం, అంటే సపోజ్ ఒక 3 రోజులలో 72 గంటలలో దాదాపు 40-45 గంటలు దే స్పెండ్ ఇన్ క్రూయిజ్ ఓన్లీ. ఓకే. సో మోడీ గారు మొన్న చెప్పిన మాటలలో క్రూయిజ్ టూరిజం వైపు వెళ్ళాలి అనేది వారి విజన్ ఉన్నట్టు మనకు అర్థమవుతున్నది. ఓకే. సో ఇది ఒక ఆస్పెక్ట్. అంటే మనము ప్రకృతిని ఎక్కువ నాశనం చేయకుండా, లేకుంటే దాన్ని కాపాడుకుంటూ చేయడానికి మనకున్న వ్యవస్థ. ఎందుకంటే అందరిని మనుషులను తీసుకుపోయి అక్కడ డంప్ చేసాం అనుకోండి, ఐలాండ్స్ విల్ స్పాయిల్. ఎందుకంటే మనిషి వెళ్తే మనిషి తన అవలక్షణాలన్నింటినీ తీసుకొని వెళ్తాడు కదా, బతకాలి, తినాలి, పడుకోవాలి, అదంతా. సో ఇది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ పాలిటిక్స్ ఆఫ్ లక్షద్వీప్. అండ్ లక్షద్వీప్ గత 70 సంవత్సరాల నుంచి ఒక చిన్న, అక్కడ మొత్తం ఓటర్స్ నాకు తెలిసి ఒక 20,000-25,000 మంది ఉంటారు ఓటర్స్. దానిలో 12-13,000 ఓట్లు పడతాయి. సో గత ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ గెలుస్తూ వస్తున్నది. బికాస్ ఆఫ్ అది, అంటే అక్కడ వాళ్ళు నమ్మేది ఏంటంటే, ఐ థింక్ 7th centuryలోనో ఎప్పుడో ఒక ఉబైదుల్లా అనే ఒక ముస్లిం స్కాలర్ అక్కడికి వచ్చి అక్కడ ఒక మస్జిద్ కట్టి, సో అక్కడ కొంత అందరి దృష్టిని ఆకర్షించడం వలన అక్కడ అందరూ ముస్లిమ్స్ గా మారిపోయినారు, లోకల్ తెగలు, అక్కడ వచ్చిన మైగ్రెంట్స్ అందరు కూడా అనేది ఒక అక్కడ హిస్టరీ చెప్తున్నది. సో ఈ ముస్లిం గా మారిపోయిన తర్వాత అది ఏమైపోయిందంటే, వాళ్ళని ఒక ఓటు బ్యాంక్ లో మార్చుకొని వాళ్ళందరినీ కూలీగా తయారు చేసుకొని కొంతమంది ఈ స్మగ్లింగ్ గ్రూప్స్, అంటే కేరళ బేస్డ్ స్మగ్లింగ్ గ్రూప్స్ దానిపైన అంటే గ్యాంగ్స్ లాగా తయారు చేసి పెట్టారు. సో దాంతో స్మగ్లింగ్ కానీ మిగతా దాని మీద అంతా వాళ్ళ కంట్రోల్ ఉండేటట్టు. సో ఎవరు గెలుస్తున్నారు ఇప్పుడు యాజ్ రీసెంట్ యాజ్ ఐ థింక్ మహమ్మద్ ఫైజల్ అని ఇప్పుడు ఎవరైతే, అంటే ప్రస్తుతానికి ఆయనను డిస్క్వాలిఫై చేస్తున్నది, బట్ ఎనీవే. సో ఫైజల్ అని గత 2 times నుంచి ఆయన్నే ఎంపీగా ఉన్నాడు. ప్రఫుల్ పటేల్ అని రీసెంట్లీ అడ్మినిస్ట్రేటర్ గా కేంద్ర ప్రభుత్వము, అది యూనియన్ టెరిటరీ కాబట్టి అక్కడ నియమించింది. ప్రఫుల్ పటేల్ 2 years కరోనా టైంలో ఒక ప్రపోజల్ తీసుకొని ఢిల్లీకి రావడం చాలా కాంట్రవర్షియల్ కూడా అయింది. ఆయన తీసుకున్న ప్రపోజల్లో అతి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లిక్కర్ బ్యాన్ ను తీసేయడం. సో దానిపైన చాలా అది ఏంటంటే అది ఒక రిలీజియస్ యాంగిల్లో వాళ్ళు దాన్ని పోర్ట్రే చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. బట్ ప్రఫుల్ పటేల్ వాజ్ చాలా స్ట్రాంగ్ గా ఆయన ప్రపోజల్ ఏది మార్చకుండా అది అట్లనే పెట్టారు. అది ఏదో ఒక రోజు ఆ ప్రపోజల్ అప్రూవ్ అయిపోతుంది. సో వారు చేసిన రెండో అతిపెద్ద ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బ్రింగింగ్ ఎలక్ట్రిసిటీ. వారు ఇందాక పాయింట్ చెప్పారు, అండర్ గ్రౌండ్ కేబుల్ తోని, హై వోల్టేజ్ అండర్ గ్రౌండ్ కేబుల్ తోని ఎలక్ట్రిసిటీ తీసుకురావడం. బికాస్ ఐలాండ్ యొక్క స్పేస్ గానీ, ఐలాండ్ యొక్క స్వరూపం గానీ అక్కడే పవర్ ప్లాంట్లు పెట్టడానికి అనుకూలంగా ఉండదు కాబట్టి యు ఆర్ బ్రింగింగ్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ కోచి ఆర్ కాలికట్. సో దట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ దట్ ప్రపోజల్. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ దట్ ప్రపోజల్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద స్కిల్డ్ వర్క్ ఫోర్స్. మీకు మాల్దీవ్స్ లో ఒక బ్యూటిఫుల్ విషయం చెప్తాను.
మొత్తం చెట్లు ఉంటాయండి. ఓకే. మీరు పొద్దున 9 గంటలకు లేచి బయటకు వస్తే ఒక ఆకు కూడా కింద కనబడదు. ఓ. సో వాళ్ళు డిప్లాయ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్స్, ఎస్పెషల్లీ శ్రీలంకన్స్, ఓన్లీ టు క్లీన్ దట్. అంటే ఎండిపోయిన ఆకులు కింద పడతాయి కదా, అది క్లీన్ చేయడానికి వాళ్ళు అంతమందిని పెడతారు. అదొక పెద్ద యాక్టివిటీ అక్కడ. ఓకే. సో అంటే ఇప్పుడు మనం జనరల్ గా ఇవి దృష్టిలో ఉంచుకో, ఒక టూరిజం ఏరియా పట్టించుకోరు మన దగ్గర. దట్ ఈస్ వై మాల్దీవ్స్ ఇస్ అ వెరీ హై వాల్యూ డెస్టినేషన్. ఓకే. మిడిల్ క్లాస్ డెస్టినేషన్ కాదు అది. సో అట్లా మనం లక్షద్వీప్ లో కూడా క్లీన్లెస్ దానికోసము స్కిల్ మ్యాన్ పవర్ కావాలని వేరే వేరే చోట్ల నుంచి ఈ మ్యాన్ పవర్ కు ఓపెన్ చేయాలి ఈ ప్లేసెస్. అంటే వాళ్ళు క్యాలికట్ లో ఉండాలి, దే హ్యావ్ టు ట్రావెల్ టు లక్షద్వీప్, క్రూజ్ లో ఉండాలి, ఇంటర్నేషనల్ వాటర్స్ లో లేకుంటే మన లోకల్ వాటర్స్ లో క్రూజ్ లోనే బతకాలి. సో ఇలాంటి ప్రపోజల్స్ కొంత కాంట్రవర్షియల్ అయింది. ఓకే. బట్ దాన్ని వాళ్ళు కొన్ని మార్పులు చేసి చేస్తారని నేను నమ్ముతున్నాను. ఇదంతా పొలిటికల్ సైడ్ ఆఫ్ ఇట్. అయితే ప్రతిసారి ఏమైతుందంటే, అంటే మోడీ గారి యొక్క వారేమో డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ను వారు తీసుకొని వెళ్తే దాన్ని ఒక రిలీజియస్ యాంగిల్ లో చూపించి ప్రపంచానికి ఇక్కడ ముస్లిం పాపులేషన్ ఉంది కాబట్టి మోడీ గారు ఇక్కడికి వచ్చి కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, లేకుంటే ఇంకోటి ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చూపించడానికి ప్రయత్నం జరుగుతున్నది. ఓకే. ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ, ఇప్పుడు ఉన్న రాహుల్ గాంధీ, ఖార్గే వీళ్ళందరూ కానీ ఇప్పుడు కూడా దీని మీద విమర్శలు మొదలవుతాయండి. అంటే ఇప్పుడున్న పరిస్థితిని కూడా విమర్శించే ప్రయత్నం జరుగుతుంది అంటారా? ఖచ్చితంగా చేస్తారు. నిన్నటి నుంచి ఆల్రెడీ ట్రోలింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. బట్ బీజేపీ ఆర్మీ పెద్దది కాబట్టి ట్రోలింగ్ వాళ్ళు చేయలేకపోయినారు. ఓకే. ఓకే. ఇప్పుడు ప్రధానమంత్రి అక్కడికి ఎందుకు వెళ్ళాడు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు కూడా, మాల్దీవ్స్ వద్దు, లక్షద్వీప్ ముద్దు. అంతే కదా. మీరందరూ ఎవరు వెళ్ళారన్నా మాల్దీవ్స్కి వెళ్ళినా అక్కడ అంత దూరం వెళ్ళకండి, ఇక్కడే ఉన్నది మనకి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్స్ ఫర్ వాటర్ స్పోర్ట్స్, రైట్? అలాంటప్పుడు మనము అక్కడికి వెళ్ళి డబ్బులు ఎక్కువ ఖర్చు చేయడం వద్దు అనేది వారి చెప్పిన విషయం. సరే, కమింగ్ బ్యాక్ టు ది పొలిటికల్ సైడ్ ఆఫ్ ఇట్, వాళ్ళు ఖచ్చితంగా దాన్ని కాంట్రవర్షియల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చేస్తే వాళ్ళే నష్టపోతారు. ఎందుకంటే అక్కడ ఉన్న 70,000 మంది 80,000 మందితోనో కాదు కదా, వాళ్ళ కోసం ఒకటే కాదు కదా, మొత్తం దేశంలో అదొక పార్ట్. మాల్దీవ్స్ ఏమైంది, మీరు గత 30 సంవత్సరాల నుంచి పొలిటికల్ ఇన్స్టెబిలిటీ మాల్దీవ్స్ లో, విపరీతమైన ఇస్లామైజేషన్ ఆఫ్ ద ఎంటైర్ సొసైటీ. మాల్దీవ్స్ లో ఇంకొక క్రైమ్ ఏముంటుందంటే, మాల్దీవ్స్ లో వెళ్ళి అక్కడ ముస్లిం పద్ధతిలో పెళ్లి చేసుకొని యూరోప్ వెళ్ళిపోతారు. ఇదొక ర్యాకెట్ ఉంటుంది అక్కడ. అంటే యాక్చువల్లీ మీరు ఇంతకు ముందు మన ఓల్డ్ సిటీలో జరుగుతుందని చాలా స్టోరీస్ చెప్తారు చూడండి. ఇట్లా ఎవరినో తీసుకొచ్చి అక్కడ మ్యారేజ్ ఈజ్ లీగల్. అంటే ఇప్పుడు లాస్ వెగాస్ లాగా ఎవరినైనా ఎన్నైనా మ్యారేజ్ చేసుకోవచ్చు మీరు. అట్లాంటి అక్కడ ప్రభుత్వం దానికి సహకరిస్తుంది. సో అక్కడికి వెళ్తారు, మ్యారేజ్ చేసుకుంటారు, 2-3 రోజులు ఉంటారు, దెన్ దే విల్ ఫ్లై బ్యాక్ టు యూరోప్. ఇది ఒక రకమైన క్రైమ్. అంటే బయట అది క్రైమ్, మాల్దీవ్స్ లో ఇట్ ఈస్ నాట్ ఎ క్రైమ్. సో అట్లా మాల్దీవ్స్ లో ఇంకా విచిత్రమైన ఉండవచ్చు, నాకు తెలిసిన నేను చెప్తున్నాను. సో ఇదంతా కూడా మాల్దీవ్స్ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నదో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ క్రిమినల్ నేచర్ ఆఫ్ పీపుల్ అక్కడ ఉన్న దాంతో. లక్షద్వీప్ అట్లా కాకుండా ఉండాలి. లక్షద్వీప్ షుడ్ బి అన్ ఆల్టర్నేటివ్. ఇదొక మాల్దీవ్స్ లో వెళ్ళలేని వాళ్లకు లక్షద్వీప్ షుడ్ బి ఒక ఆల్టర్నేటివ్ ఉండాలనేది మోడీ గారి విజన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా జరుగుతుందని నేను నమ్ముతున్నాను. పొలిటికల్ గా ఒక్కసారి ప్రజలు మోడీ గారి పైన లేకుంటే భారతీయ జనతా పార్టీ పైన విశ్వాసం కలిగింది అనుకోండి, nobody can stop it. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.